వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ఏడాది నుంచి ఏఐ ఆధారిత కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఎంఎస్సీ ఎకనామిక్స్, ఎంఎస్సీ సైకాలజీ కోర్సులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సమ్మిళితం చేస్తూ ప్రారంభించింది. డిగ్రీలో 9.0 CGPA ఉన్న విద్యార్థులకు 100% ఫీజు రాయితీ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రాధాన్యత కలిగిన కార్నెగీ మెలన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుని అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కూడా అందించినట్లు వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ తెలిపారు. టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు విశ్లేషణాత్మక పరిశోధన మరియు అన్వయ నైపుణ్యాలను పెంపొందించుతున్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఆ కొలాబరేషన్ అంతర్గతంలో మేము ఏం చేసామంటే మా ఫ్యాకల్టీని మేము యుఎస్ పంపి ప్రతి 6 నెలలకి ఒక 4 ఫ్యాకల్టీని పంపి అలా 3-4 ఏళ్ళు అలా కంటిన్యూస్గా పంపి వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారన్నమాట. వచ్చిన వాళ్ళు మేము దాని ఆ ఏ ఇంటిగ్రేషను ఈ డొమైన్ వాళ్ళతో కలిపి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఐ టాక్ అబౌట్ ఎకనామిక్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కరెంట్ ఎకనామిక్స్ సినారియో ఏంటి, దానికి చాలా అనాలిసిస్ చేయాలి. అది కాకుండా మన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ఎకనామిక్స్, అది ఫ్యూచర్ ఎకనామిక్ ప్రిడిక్షన్స్ అన్నది చాలా పెద్ద విషయం. అది ఎందుకంటే ఏ స్టేట్ అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, దేశం అవనివ్వండి, ఈవెన్ గ్లోబల్గా కూడా దేని మీద ఏ ఇంపాక్ట్ పడుతుంది ఆ ఎకనామిక్ అనాలిసిస్ అండ్ ఫ్యూచరిస్టిక్ ప్రిడిక్షన్స్కి మనకి ఏ ఉంటే చాలా తొందరగా చేయొచ్చు, అక్యురేట్గా చేయొచ్చు అండ్ చాలా వేరియబుల్స్ కలిపి చేయొచ్చు. ఇక్కడ అదే ఆ కళ మేము ఆ కళ అన్నది అది మేము మా పిల్లలకు నేర్పుతాం, అది ఎలా చేయాలి. దానికోసం ఎకనామిక్. అలాగే సైకాలజీలో కూడా ఏమైందంటే సైకాలజీ మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్